హెస్కేల్ గ్రంథము 37వ అధ్యాయము 20 నుంచి 23 వరకు. దేవుడు అంటే యెహోవా మరి ప్రవక్త అయినటువంటి హెస్కేల్ ద్వారా ఈ ప్రవచనాన్ని చెప్తున్నమాట. ఏమనంటే, వారికి మీదట ఎన్నటికి రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను ఉండకుండానట్లు ఆ దేశములో ఇశ్రాయేలు పర్వతముల మీద వారిని ఏక జనముగా చేసి. హల్లెలూయా. వారు ఇప్పుడు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు కాదు, ఈ యొక్క ప్రవచనం రాస్తున్నప్పుడు అప్పుడు వారు రెండు జనములుగా ఉన్నారు, రెండు రాజ్యాలుగా ఉన్నారు. రెండు జనాలుగా రెండు రాజ్యాలుగా మరి ఉన్నటువంటి ఆ ప్రజలను దేవుడు ఏం చేయాలనుకుంటున్నమాట, ఒక్కటే జనముగాను ఒక్కటే రాజ్యముగాను ఒక్కటే రాజుని వారికి నియమించాలనుకుంటున్నాడు. అయితే దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన ఎప్పుడు కూడా ఒకేలా ఉంది. ఆయన ఎప్పుడు కూడా ఆయనే రాజుగా ఉండి మనల్ని పరిపాలించాలని చెప్పేసి ఆయన ఆశిస్తున్నాడు. అది మొట్టమొదటిగా జరిగింది. అయితే ప్రజలు కోరుకున్న దాన్ని బట్టి ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా మొట్టమొదటి రాజును ఇశ్రాయేలుకి ఇవ్వడం జరిగింది. ఆ రోజున దేవుడు చాలా నిరుత్సాహపడ్డాడు. ఇశ్రాయేలు అడిగిన దానికి, లోకరీతిని మమ్మల్ని కూడా పరిపాలించడానికి మాకు కూడా ఒక రాజు కావాలి అని చెప్పేసి వాళ్ళు ఎవరి ద్వారా రికమెండేషన్ తీసుకొచ్చారన్నమాట, ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా. అయితే ఆ మాట విన్నప్పుడు సమూయేలు బాధపడ్డాడు, సమూయేలుతో పాటు దేవుడు కూడా దుఃఖపడ్డాడు. ఎందుకంటే దేవుడే వారికి రాజుగా ఉండి దేవుడే వారిని పరిపాలిస్తున్నాడు అప్పటి వరకు కూడా. అయితే దేవుని యొక్క రాజ్యానికి ఎప్పుడు కూడా ఆయన రాజుగా ఉండాలని చెప్పేసి ఆయన ఫస్ట్ నుంచి కూడా, అంటే మొట్టమొదటి మానవుడైతే ఆదాము నుంచి కూడా దేవుడు చేస్తున్నటువంటి రాజ్యము ఆయనే రాజుగా ఉన్నటువంటి రాజ్యం. అయితే మానవులు తప్పిపోవడం ద్వారా ఆ రాజుని తృణీకరించి ఈ లోకరీతిని భౌతికపరమైనటువంటి ఒక రాజుని వీరు కోరుకున్నారు. అంతేకాని దేవుడు మనల్ని పరిపాలించాలనుకుంటున్నాడు. ఇప్పుడు జరిగేది అదే. మనము ఒక్కొక్కటిగా చదువుకుంటూ వెళ్ళినప్పుడు అర్థమవుతుంది అన్నమాట. హల్లెలూయా. అయితే ఇక్కడ రెండు రాజ్యాలు రెండు జనాలు. రెండు రాజ్యాలు రెండు జనాలు. రెండు రాజ్యాలు మనకు తెలుసు. ఒకటి ఉత్తర రాజ్యము, రెండు దక్షిణ రాజ్యం. ఉత్తర రాజ్యము ఇశ్రాయేలు 10 గోత్రాలు, ఇజ్రాయేలు రాజ్యము. దక్షిణ గోత్రము యూదాతో పాటు ఇంకొక గోత్రము. ఈ రెండు గోత్రాలు కలిపి యూదా రాజ్యం. యూదా రాజ్యానికి దేవుడు ఒక గోత్రాన్ని ఇచ్చాడు. యూదులు కాకోకుండా ఇంకొక గోత్రాన్ని ఇచ్చాడు. ఆ గోత్రం ఏంటో తెలుసు ఎవరికన్నా? లాస్ట్ బట్ లీస్ట్ ఎవరు? యాకోబు కుమారులో లాస్ట్ బెన్యామీను గోత్రాన్ని యూదా రాజ్యంలో దేవుడు చేర్చాడు. ఆ బెన్యామీను యూదా గోత్రము కలిసి యూదా రాజ్యము, మిగతా 10 గోత్రాలు కలిపి ఇశ్రాయేల్. చాలామందికి ఇక్కడ డౌట్ వస్తుంది. అయితే 2వ దినవృత్తాంతాల్లో 11వ అధ్యాయము 1వ వచనం చదివితే మీకు ఇక్కడ డౌట్ క్లారిఫై అయిపోతుంది. రెహబాము ఇశ్రాయేలుకు వచ్చినప్పుడు ఇశ్రాయేలు వారితో యుద్ధము చీటకును రాజ్యమును తనకు మరలా రప్పించుకొనుటకును అతడు యూదా వారిలో నుండి బెన్యామీనులో నుండి ఏర్పరచబడిన యుద్ధశాలను 1,08,000 మందిని సమకూర్చగా. హల్లెలూయా. ఇక్కడ ఎవరెవరిని కౌంట్ చేసుకున్నాడన్నమాట? యూదా వారిలో నుండి, బెన్యామీను వారిలో నుండి. వీరు ఇరువురు కలిసి యూదా రాజ్యం అన్నమాట. మిగతా 10 గోత్రాలు ఇశ్రాయేల్ రాజ్యం. హల్లెలూయా. ఇక్కడ ఈ రెండుగా డివైడ్ అయిపోవడానికి, రెండు రాజ్యాలుగా అయిపోవడానికి, రెండు జనములుగా అయిపోవడానికి గల కారణము ఒక వ్యక్తి చేసినటువంటి తప్పిదం. ఒక వ్యక్తి చేసినటువంటి తప్పిదం వల్ల ఒక మనిషి 2 మనుషులుగా మారాడు. ఒక జనము 2 రాజ్యాలుగా మార్చివేయబడాడు. అర్థమైందా? ఒక మనిషి చేసిన తప్పిదము 2 జనాలుగా మార్చివేయబడింది. ఇంకొకటి చెప్పాలంటే 2 రాజ్యాలుగా విడగొట్టబడింది. ఆదాము చేసినటువంటి తప్పిదమును బట్టి
ఆదాము ఒక్కడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇద్దరుగా మార్చిపోయాడు. ఇప్పుడు మనం కూడా ఒక్కడిగా కనిపిస్తున్న ఇద్దరమా కాదనేది వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఒక విషయం అయితే మనకు అర్థమైంది. ఉత్తర రాజ్యము 10 గోత్రాలు కలిగినటువంటి ఇజ్రాయేలీలు, దక్షిణ రాజ్యము యోదా, బెన్యామీన్, ఈ 2 గోత్రాలు కలిపి మరి ఒక రాజ్యం. ఇవి భౌతికంగా 2గా విడిపోవటం మాత్రమే కాదు, కానీ ఆత్మీయ స్థితిలో కూడా ఇవి 2గా విడిపోయాయి. భౌతికంగా 2గా విడిపోవటం మాత్రమే కాదు, కానీ ఆత్మీయ స్థితిలో కూడా 2గా విడిపోయాయి. భౌతికంగా అంటే ఉత్తరం వాళ్ళతో దక్షిణ వాళ్ళతో పని లేదు, దక్షిణ వాళ్ళతో ఉత్తరం వాళ్ళతో పని లేదు. మన దేశం కూడా అలాగే చూడండి, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా. యాక్చువల్గా మంది ఇక్కడ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ కూడా సిఎస్ఐ అంటే తర్వాత నార్త్ ఇండియా, ఇక్కడ కూడా మనకు 2 ఉన్నాయి. హల్లెలూయా. అయితే అక్కడ కూడా వాళ్ళు 2గా అయిపోయి 2 రాజ్యాలుగా ఉన్నారు. ఉత్తరాన ఉన్నటువంటి ఇశ్రాయేలు వారికి ఆశీర్వాదాన్ని ఇచ్చినటువంటి యెహోవా దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయి యెహోవా దేవునికి బదులుగా విగ్రహాల వైపు మళ్ళీపోయారు. మొత్తానికి మరలిపోయారు. వాళ్ళు మరలిపోవడానికి గల కారణము మనము కొంచెం డీటెయిల్గా చూస్తే మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. అయితే భౌతికంగా వీళ్ళు 2 రాజ్యాలుగా విడిపోవడానికి గల కారణము ఎవరంటే దావీదు కుమారుడైనటువంటి సొలొమోను. ఎవరన్నమాట? దావీదు కుమారుడైనటువంటి సొలొమోను. సొలొమోను వల్లనే ఈ యొక్క ఒక్కటిగా ఉన్నటువంటి రాజ్యము ఏమైపోయిందనమాట? 2గా అయిపోయింది. దావీదు కుమారుడైన సొలొమోను ద్వారా. అలాగే దేవుడు రాళ్ల దినాల్లో చేయబోయే కార్యం ఏంటంటే దావీదు కుమారుడుగా పిలువబడుతున్నటువంటి యేసుక్రీస్తు ద్వారా 2గా అంటే భౌతికంగా విడిపోయినటువంటి ఈ 2 రాజ్యాలను మరలా భౌతికంగా ఏం చేయాలనుకుంటున్నామట? ఒక్కటి చేయాలనుకుంటున్నాం. సొలొమోను ద్వారా ఆత్మీయ స్థితిలో 2గా విడిపోయినటువంటి ఈ రాజ్యాలను దావీదు కుమారుడుగా పిలువబడుతున్నటువంటి యేసుక్రీస్తు ద్వారా మరలా ఏం చేయాలనుకుంటున్నాడు అన్నమాట? ఆయన ఆత్మీయ స్థితిలో ఒక్కటిగా చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. కనుక ఇక్కడ సొలొమోను చేసినటువంటి తప్పిదాన్ని మనం గమనించినట్లయితే సొలొమోనికి దేవుడు చాలా క్లియర్గా ఆయనకి అన్ని విషయాలు కూడా మరి చాలా స్పష్టంగా తన తండ్రి ద్వారా చెప్పాడు. దేవుడు తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చుడు ద్వారా తెలియపరిచాడు. దేవుడు తన యొక్క దర్శనం ద్వారా కొన్ని విషయాలు తనతో మాట్లాడడం ద్వారా క్లియర్గా తెలుసు. అయితే ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో సొలొమోను అది చేశాడన్నమాట. ఏది చేయొద్దన్నాడంటే ధర్మశాస్త్రంలో మీరు అన్యులతో సహవాసం చేయొద్దని చెప్పాడు. ముఖ్యంగా మోయాబు రాండ్రతోటి, అమ్మోనీయులతోటి, ఎదోమీయులతోటి ఇంకా కొన్ని జాతి ప్రజలు చెప్పాడన్నమాట. ఈ ప్రజలతో మీరు సహవాసమే చేయొద్దని చెప్పాడు దేవుడు. అయితే సొలొమోను ఏం చేశాడంటే కంటికి నచ్చినటువంటి స్త్రీలను మోహించి ఇంకా అందులో క్లియర్గా ఏం చెప్తాడంటే కామ తురత గలవాడై కొంతమందిని ఏం చేస్తాడంటే ఆ యొక్క అన్ని జాతి స్త్రీలు అనబడినటువంటి ఆ స్త్రీలను ఏం చేసుకుంటూ వచ్చాడనమాట? కొంతమందిని వివాహం చేసుకున్నాడు, కొంతమందిని ఉంచుకుంటూ వచ్చాడనమాట. దేవుడు చెప్పింది ఏంటంటే నీవు అసలు అన్య జాతి స్త్రీలను కానీ అన్య జాతి మనుషులతో కానీ సహవాసమే చేయొద్దండి. ఒక రోజున మరి దేవుని యొక్క కోపము ఇశ్రాయేలీయుల పైన దిగి రావడానికి గల కారణం ఏంటంటే ఇశ్రాయేలీయులు మోయాబు మైదానంలో దిగినప్పుడు మోయాబు రాండ్రతో ఏం చేశారన్నమాట? వ్యభిచారం చేశారు. మోయాబు రాండ్రతో వ్యభిచారం చేసి వారికి విగ్రహాలకు మొక్కి వారి విగ్రహాలకు అర్పించినటువంటి నైవేద్యములను తిని దేవునికి కోపాన్ని తీసుకుని వచ్చినప్పుడు దేవుడు తెగులు చేత వారిని మొత్తినప్పుడు ఆ రోజున 24,000 మంది పైగా చనిపోయారు. వాళ్ళతో వ్యభిచారం చేసి వాళ్ళ విగ్రహాలకు మొక్కినప్పుడు దేవుడు వారి మీద కోపాన్ని చూపించాడు. దేవుడు వారిని మొత్తినప్పుడు చాలామంది చనిపోయారు. మరి సొలొమోను
వ్యభిచారం మాత్రమే కాదు, ఇంకా వాళ్ళతో ఏం చేస్తున్నాడు అన్నమాట, ఈయన డైరెక్ట్గా సంసారమే చేసేస్తున్నాడు. ఈ సంసారం చేస్తున్నటువంటి ఈ సొలొమోన్ని దేవుడు చాలాసార్లు హెచ్చరించడం జరిగింది. హెచ్చరించినను కూడా దేవుని వైపు తిరగల. వాళ్ళని మరి దేవునిలోనికి నడిపించడానికి బదులుగా ఈయన ఏం చేశాడంటే అసలైన దేవుణ్ణి విడిచిపెట్టేసి దేవతల విగ్రహాల వైపు మారిపోయి దేవుని యొక్క పర్వతం అనబడినటువంటి ఆ యెరూషలేము మరి మందిరం ఉన్నటువంటి ఆ పర్వతం మనకి ఎదురుగా ఉన్నటువంటి ఆ కొండపైన తన భార్యల నిమిత్తం ఏం చేశాడంటే ఆ దేవతలకు బలిపీఠాలు కట్టించాడు. ఏం కట్టించాడు? బలిపీఠాలు కట్టాడు. బలిపీఠాలు కట్టించి వాటికి ఏం చేస్తున్నాడు అనమాట, బలులు అర్పిస్తున్నాడు, నైవేద్యాలు ఇవన్నీ కూడా చేస్తున్నాడు. ఇదంతా కూడా మీకు ఎక్కడ కనబడుతుంది అంటే మొదటి రాజులు 11వ అధ్యాయంలో మీకు చాలా క్లియర్గా అక్కడ ఈ నేను చెప్పినవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అతని భార్యలు ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వల్ల అతని హృదయము దేవుడిని యెహోవా ఎడల ఎప్పుడైతే ఇతను దేవుని విడిచిపెట్టేసి విగ్రహాల వైపు వెళ్ళిపోయాడో తన యొక్క హృదయము ఎలా మారిపోయిందనమాట, యథార్థతను కోల్పోయాడు. దావీదేమో యథార్థత కలిగి జీవించాడు. తన కుమారుడు సొలొమోను ఆరంభ దినాల్లో చాలా యథార్థత కలిగిన వాడు ఉన్నాడు. కానీ రాను 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 ఏమైందంటే తనకున్నటువంటి ఆ యొక్క శరీర క్రియలను నెరవేర్చుకోవడానికి తన యథార్థతను కోల్పోయాడు. ఇదే రాజుల గ్రంథంలో 3వ అధ్యాయం 3వ వచనం అనుకోండి, ఒకసారి చదవండి. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమ ఉంచును గాని ఉన్నత స్థలముల యందు అతడు బలులను మాత్రము అర్పించుచు ధూపము వేయచ్చు. ఈ ఉన్నత స్థలాలను ఏం చేశాడన్నమాట, ఆయన ఇంకా అలాగే ఉంచాడు, ఇంకా కట్టుతూనే ఉన్నాడు, వాటిని పడగొట్టలేదు. అయితే ఉన్నత స్థలాలను తీయలేదు. రెండో, దావీదు వలె యథార్థమైనటువంటి హృదయము కలిగి ఉండకోకుండా యథార్థతను కోల్పోయాడు. దీనివల్ల ఇదంతా జరిగిందంటే ఎప్పుడైతే దేవుడు చెయ్యొద్దు అన్న పనిని చేయడం ఆరంభించాడో ఆ రోజు నుంచి తనకి యథార్థతను కోల్పోయాడు. మన 11వ అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో చెప్తాడు, మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సిదోనీలు, హిత్తీలు అను జనులు మీ హృదయములను తమ దేవత తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియో వారిని మీతో సహవాసం నీయకూడదనియో యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చుచున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనులు ఇంకా అనేక మంది పరస్త్రీలను ఆ జల పైన చెప్పిన లిస్ట్ అంతా కూడా వద్దని చెప్తే ఈయన గారు ఏం చేశాడనమాట, వాటినే చేశాడు. వాటిని చేయటం వల్ల వారి కొరకు ఉన్నత స్థలాలు బలిపీఠాలు కట్టాడు. దేవుని యొక్క మందిరము ఉన్నటువంటి ఆ పర్వతంకి ఎదురుగా ఎగ్జాక్ట్గా ఉన్నటువంటి ఆపోజిట్లో ఉన్న ఒక పర్వతం పైన ఈ దేవతలకు బలిపీఠాలు కట్టాడు. రెండు, తన యథార్థతను కోల్పోయాడు. మూడోది ఏంటంటే దేవుడు తనకి ప్రత్యక్షంగా తన దర్శనం ద్వారా మాట్లాడుతున్నప్పటికీ కూడా దానిని గ్రహించుకోకుండా, దాన్ని లక్ష్య పెట్టుకోకుండా హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. అందుకు దేవుడు ఏం చేశాడన్నమాట, ఎవరిని బట్టి దేవుడు రెండుగా చేశాడంటే సొలొమోను అన్నమాట. ఆ మాట కింద ఉంటుంది, ఇశ్రాయేలు దేవుడని యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించిన సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నిబంధనను కట్టడ నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిత్యముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తం నీ దినముల యందు నేను అలాగ చేయక నీ కుమారుని చేతిలో ఉండే దాన్ని తీసివేసి రాజ్యమంతయు తీసివేను.
దావీదు నిమిత్తమును నేను కోరుకున్న యెరూషలేము ఒక్క గోత్రము నీ కుమారునికి ఇస్తాను, ఒక్క గోత్రాన్ని ఇస్తాను. హల్లెలూయా. మొత్తం తీసేద్దాం అనుకున్నాడో, మొత్తం తీసేద్దాం అనుకునే సమయానికి ఎవరు గుర్తొచ్చారన్నమాట? దావీదు గుర్తొచ్చాడు. దావీదుతో దేవుడు చేసినటువంటి నిబంధన అలాంటిది. దేవుడు ఏ నిబంధన చేశాడంటే, తరతరముల వరకు దావీదా, నీ సింహాసనం మీద నీకు కుమారులుగా పిలబడుతున్న వారు ఎవరొకరు కూర్చుండక మానరు అని చెప్తాడు. ఇదే కీర్తనలో అనుకుంటా, 89వ కీర్తనలోనే ఇక్కడ ఉంటుంది ఆ మాట. ఒకసారి చెప్తామేనండి. తరతరములకు నీ సింహాసనమును స్థాపించదు నేను చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేస్తున్నాను. హల్లెలూయా. తరతరముల వరకు సింహాసనాన్ని స్థిరపరుస్తానని చెప్పేసి దేవుడికి యెహోవా ఎవరికి ప్రామిస్ చేశాడనమాట? దావీదుకి చేశాడు. దావీదుకి ప్రామిస్ చేసినందువలన సొలొమోను తప్పిదం చేసినప్పుడు దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే, మొత్తం 12 గోత్రాలను కూడా తీసుకుని వెళ్ళి ఎవరికి ఇద్దాం అనుకున్నాడనమాట? సొలొమోను యొక్క దాసుడైనటువంటి యెరోబాముకి ఇచ్చేద్దామని ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు. ఎందుకు యెరోబాముకి ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాడంటే, యెరోబాము బలాఢ్యుడు, యెరోబాము చక్కటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. యెరోబాము తనకు అప్పగించిన పనిని శ్రద్ధగా చేసేవాడంట. ఎవరు అప్పగించిన పని? సొలొమోను అప్పగించిన పని శ్రద్ధగా చేసేవాడంట. ఆ శ్రద్ధగా చేసేవాడు కనుకనే దేవుడు ఏం చేయాలనుకున్నాడన్నమాట? తన యొక్క రాజ్యాన్ని మొత్తం కూడా యెరోబాముకి ఇచ్చేద్దాం అనుకున్న సమయంలో దావీదు యొక్క యథార్థమైన జీవితం దేవుడికి గుర్తొచ్చి, మరి దావీదు చేసినటువంటి ప్రామిస్ గుర్తొచ్చి ఏం చేశాడంటే, మొత్తం తీనయ్యా అని చెప్పి ఒక్క గోత్రాన్ని ఇవ్వడం. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి? 2గా విడిపోవడానికి ప్రప్రదమైనటువంటి కారకుడు ఎవరన్నమాట? సొలొమోను దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేయడం ద్వారా ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యంగా మారిపోయింది. కొంతమంది యెహోవా దేవుని ఆరాధిస్తున్నారు, కొంతమంది బయలును ఆరాధించేవారుగా మర్చిపోబడ్డారు. అంటే వారి భౌతికంగా 2గా విడిపోవడానికి, ఆత్మికంగా 2గా విడిపోవడానికి, 2 జనములుగా వారు మారిపోవడానికి గల కారణము సొలొమోను చేసినటువంటి తప్పిదం అన్నమాట. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మరి దేవుడు ఆ రాజ్యాలను 10 గోత్రాలను మరి యెరోబాముకి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, యెరోబాము అప్పటికి బాగానే ఉన్నాడు. ఎప్పటికీ ఈ రాజ్యాలు ఇచ్చే సమయానికి బాగానే ఉన్నాడు. అతడు యెహోవా దేవుణ్ణి ఆరాధించేవాడుగా ఉన్నాడు. అతడు ఎందుకు యెహోవా దేవుణ్ణి విడిచిపెట్టేసి విగ్రహాల వైపు వెళ్ళిపోయాడంటే, తన రాజ్యం ఎక్కడ పోతుందని చెప్పేసి ఏం చేశాడన్నమాట? దానులోను బెతేల్లోనూ 2 దూడలు చేసేసి అక్కడ పెట్టేసి, ఇశ్రాయేలు యెరూషలేముకు వెళ్ళకోకుండా ఐగుప్తు దేశాన్ని నుంచి మనల్ని తీసుకుని వచ్చినటువంటి దేవుడు ఈ దూడలే అని చెప్పేసి ఆ దక్షిణ దేశపు సరిహద్దులలో ఒకటి, ఉత్తర దేశమునకు ఆ అవబలి పక్కన ఒక దూడని చేసి 2 దూడల్లో 2 చోట్ల పెట్టి, ఈ దేవుడికే మీరు మొక్కండి, యెరూషలేముకు వెళ్ళొద్దని చెప్పేసి ఏం చేస్తాడన్నమాట? ఆ ప్రజలను విగ్రహాల వైపు మళ్ళించడం జరిగింది. అయితే మరి దేవుడైనటువంటి యెహోవా మరి ముందుగానే ఈ విషయాలు మరి ప్రవక్త ద్వారా, అహియా అనే ప్రవక్త ద్వారా ముందుగానే తెలియపరుస్తాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 10వ అధ్యాయంలో 15వ వచనం చెప్తాడు. ఏంటంటే, యెహోవా సిలోనీయుడైనటువంటి అహియా ద్వారా నేబాతు కుమారుడైన యెరోబాముతో సెలవిచ్చిన తన మాటను స్థిరపరచినట్లు దేవుడు నిర్ణయ ప్రకారం జనులు చేసిన మనవి రాజు ఆలకింపక పోయెను. రాజు తాము చేసిన మనవి అంగీకరింపకపోవటం చూచి జనులు, దావీదులో మాకు భాగమేది? యెషే కుమారుని యందు మాకు స్వాస్థ్యం లేదు. ఇశ్రాయేలు వారులారా మీ గుడారమునకు పోయిడు. దావీదు సంతతి వారిని నీవే చూచుకొనమని రాజునకు ప్రత్యుత్తరం ఇచ్చి ఇశ్రాయేలు వారందరూ ఎవరి గుడారమునకు వారు వెళ్ళిపోయారు. ఈ యొక్క సొలొమోను కుమారుడి రెహబాము టైంలో ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చి ఒక విజ్ఞాపన చేస్తారు. ఏమనంటే, మీ తండ్రి మమ్మల్ని చాలా వెట్టి పనులకు ఉపయోగించాడు, చాలా వెట్టి సాకిరీ చేయించాడు, ఆ పని భారం చాలా అధికమైపోయింది, దాన్ని తగ్గిస్తే కనుక మంచిదని చెప్తే ఈయన గారు ఏం చేశాడన్నమాట? తగ్గించడం కాదు, మా తండ్రి చిటికిని వెళ్ళేస్తే నేను మొత్తం
నా హస్తమే మీ మీద మోపుతాను అన్నట్టుగా చెప్పాడన్నమాట. అప్పుడు వారికి చాలా నిరుత్సాహం వేసి, ఇంకా దావీదులో మాకు భాగం లేదు, దావీదు స్వాస్థ్యంలో మాకు భాగం లేదు అని చెప్పి చాలా నిరుత్సాహంతో వెళ్ళిపోతారు. వాళ్ళు విడిపోవాలని చెప్పేసి వాళ్ళకి ఆలోచనే లేదు. ఎవరికి? మిగతా 10 గోత్రాలకి విడిపోవాలనే ఆలోచనే లేదు. వాళ్ళు ఎందుకు విడిపోయారంటే, అహియా అనే ప్రవక్త ద్వారా ముందుగానే దేవుడు ఏం చేస్తాడన్నమాట, యెరోబాముతో మాట్లాడాడు. ఒక రోజున యెరోబాము వెళుతున్నప్పుడు అహియా తన మీద ఉన్నటువంటి వస్త్రాన్ని ఏం చేస్తాడన్నమాట, 12 ముక్కలు చేస్తాడు. 12 ముక్కలు చేసి 10 ముక్కలు యెరోబాముకి ఇస్తాడనమాట. యెరోబాముకి ఇచ్చి చెప్తాడన్నమాట, ఏమనంటే, ఈ 10 గోత్రాలు రాని దినాల్లో దేవుడు నీకు ఇవ్వబోతున్నటువంటి గోత్రాలు, ఇది ఇజ్రాయెల్ రాజ్యం, దీన్ని నువ్వు కాపాడుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ నీదే. ఆ రాజ్యాన్ని నేను ఎలా ఉంచాలనుకుంటున్నానంటే, దావీదుతో నేను ఎలాగైతే శాశ్వతమైన నిబంధన చేశానో అలాగే యెరోబామా నీతో నేను శాశ్వతమైన నిబంధన చేస్తున్నాను. నీవు నీ కుమారులు ఇజ్రాయెల్ యొక్క 10 గోత్రాలను వేయాలన్నమాట, పరిపాలించాలి. దేవుడు ఎవరిని పిలిచినా కూడా శాశ్వతమైన నిబంధనతోటే పిలిచాడు, శాశ్వతమైన ఆశీర్వాదంతో పిలిచాడు. ఆనాడు అవ్వని ఆదామును కలుగు చేసినప్పుడు యుగాలు కూడా దేవునితో వారు జీవించలాగానే దేవుడు కలుగు చేసుకున్నాడు. కానీ వారు తప్పిదం చేసి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోయారు. మరి సౌలుని పిలిచినప్పుడు తరతరములకు కూడా నీవే ఇజ్రాయెల్ను పరిపాలించి రాజుగా, నీ తర్వాత యోనతాను తర్వాత యోనతాను కుమారుడు పరిపాలించాలని చెప్పేసి దేవుడు శాశ్వతమైన నిబంధన చేశాడు. కానీ ఆ నిబంధన సౌలు అతిక్రమించడం ద్వారా దాన్ని పోగొట్టుకున్నాడు. దావీదుని పిలిచినప్పుడు కూడా దావీదుతో కూడా దేవుడు చేసిన నిబంధన కూడా అదే, శాశ్వతంగా నీ రాజ్యాన్ని స్థిరపరుస్తే నీ తర్వాత నీ పిల్లలు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తారని చెప్పాడు. దాన్ని వాళ్ళు పోగొట్టుకొని భౌతికంగాను ఆత్మీయంగాను 2గా డివైడ్ అయిపోయే విధంగా నెక్స్ట్ జనరేషన్ చేశారు. అయితే యెరోబాముతో కూడా దేవుడు అదే నిబంధన చేశాడు. అదే నిబంధన చేస్తే యెరోబాము కూడా అదే తప్పిదం చేశాడు. ఈరోజు దేవుడు మనం పిలుచుకున్నప్పుడు మనతో కూడా అదే నిబంధన చేస్తాడు. ఏంటి ఆ నిబంధన అంటే, శాశ్వతంగా నిన్ను నేను నా యాజకుడిగానే నీ తరతరముల వరకు నీ బిడ్డలు నా సన్నిధిలో ఉండులాగానే నేను నీతో నిబంధన చేస్తున్నా అని చెప్పి దేవుడు పిలుచుకుంటాడు. ఎవరినైనా కూడా అది ఒక జనరేషన్ తర్వాత 2వ జనరేషన్లో పోగొట్టుకుంటున్నారంటే, అది మొదటి వారో 2వ వారిలో ఎవరో ఎక్కడో ఏదో మిస్టేక్ చేశారు. ఆ మిస్టేక్ వల్ల దేవునికి నచ్చినందువల్ల వారు ఆ యొక్క మరి ఆ యాజకత్వపు బాధ్యతను పోగొట్టుకుంటున్నారు, దాన్ని నిలబెట్టుకోలేకపోతా ఉన్నారు. ఇక్కడ మనం భౌతికంగా విడిపోయిన 2 రాజ్యాలను చూసాము, ఆత్మీయ స్థితిలో విడిపోయిన 2 రాజ్యాలను చూసాం. ఉత్తర రాజ్యము బలిపీఠాలను కట్టుకొని దూడలకు మొక్కుతుంది, దక్షిణ రాజ్యము యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తుంది. అయితే ఈ భౌతికంగా విడిపోయిన ఈ 2 రాజ్యాలు కూడా తర్వాత ఏమైపోయానంటే, దేవునికి కంప్లీట్గా దూరం అయిపోయాయి. కంప్లీట్గా దూరం అయిపోయిన తర్వాత ఉత్తర రాజ్యము ముందుగానే బబులోనీయుల చేతులకు వెళ్ళిపోయింది. తర్వాత ఒక 150 సంవత్సరాలకి దక్షిణ రాజ్యం కూడా బబులోనీయుల చేతులకు వెళ్ళిపోయింది. అంటే ఆ పీరియడ్ దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, ఆ పీరియడ్లో వీళ్ళు ఏమైనా మారుతారేమో అని చెప్పేసి దేవుడు చూశాడు, కానీ మారలేదు. వీళ్ళు కూడా అదే రీతిని విగ్రహారాధన వైపు వెళ్ళిపోయారన్నమాట. హల్లెలూయా. అంటే 2 జనాలు 2 రాజ్యాలు, 2 రాజ్యాలు ఉన్నటువంటి వీరిని ఒక్కటే రాజ్యముగా, ఒక్కటే జన్మగా, ఒకటి ఆత్మీయ స్థితిలో దేవుడు ఉంచాలని చెప్పేసి అనుకుంటున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఆదాము పాపం చేయనప్పుడు ఆదాములో దేవుని యొక్క ఆత్మ ఉంది, దేవుని యొక్క స్వభావం ఉంది, అన్నీ ఉన్నాయి. అంటే దేవునిలాగా ఒక్కడిగానే ఉన్నాడు, ఆయన ఒక్కడిగానే ఉన్నాడు. ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో ఆదాములో ఇంకొకటి కూడా ఎంటర్ అయింది. ఏంటన్నమాట అది? పాపం. అంటే అప్పటి వరకు కూడా వెలుగు సంబంధిగా ఉన్నాడో ఆ తర్వాత చీకటి కూడా ఎంటర్. అంటే ఒక మనిషిలో మంచి చెడు నివాసం చేస్తున్నాయి. ఒక మనిషిలో వెలుగు చీకటి, మంచి చెడు
ఇలా రెండు కూడా ఒక్కనిలోనే ఏమోని అన్నమాట నివాసం చేస్తుంది. మనలో దైవత్వపు లక్షణాలు ఉంటున్నాయి, కొన్ని సందర్భాల్లో సైతాను లక్షణాలు. ఇవన్నీ సెపరేట్గా బయట నుంచి రావట్లే. ఎక్కడున్నాయి? లోపలే ఉన్నాయి. దీనిలో ఉన్నటువంటి సైతాన్ యొక్క లక్షణాన్ని, చీకటి కోణాన్ని, ఇంకా చెప్పాలంటే మరి చెడు అనే దాన్ని దేవుడు సెపరేట్ చేసేస్తే ఏమవుతాం? మనము ఒక్కటే మనిషిగా మారుతాం. హల్లెలూయా. దేవుడు అది చేయాలనే ఆయన ఆది నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. అది నోవాహుని పిలుచుకున్న, అబ్రహాముని పిలుచుకున్న, యాకోబుని పిలుచుకున్న, దావీదుని పిలుచుకున్న, తర్వాత మరి మన యొద్దకు పంపించినటువంటి ప్రవక్తలు అనబడిన వారు కావచ్చు, ఆయనకు శిష్యులు కావచ్చు, ఆయన కావచ్చు, ఇవన్నీ కూడా జరిగేది ఏంటంటే మనలో ఉన్నటువంటి చీకటిని ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు అన్నమాట? వేరు చేయాలనుకుంటున్నాడు. భూమిని కలుగజేసినప్పుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశములను కలుగజేస్తున్నాడు. భూమి నిరాకారముగాను, దానిపైన ఏముంది? చీకటి. చీకటి. ఆ చీకటిని దేవుడు ఏం చేశాడన్నమాట? వేరుపరచాడు. ఇప్పుడు భౌతికంగా విడిపోయినటువంటి ఈ యొక్క రాజ్యాలు ఎప్పుడు ఒక్కటిగా అవుతాయంటే వీరిలో ఉన్నటువంటి చీకటిని దేవుడు ముందు తొలగించాడు. వీరిలో ఉన్నటువంటి చీకటిని తొలగించాలి. వీరిలో ఉన్నటువంటి అన్య జాతి సాంప్రదాయాన్ని తొలగించాలి. వీరిలో ఉన్నటువంటి అన్య జాతి విగ్రహారాధనను తొలగించాలి. వీటిని ఎప్పుడైతే దేవుడు తొలగిస్తాడో, నీతి సూర్యుడిగా వారిపైన దేవుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో వారందరూ కూడా ఒక్కటే జనమవుతారు, ఒక్కటే రాజ్యముగా ఏర్పడతారు, ఒక్కటే రాజు వారిని పరిపాలించేవాడుగా ఉంటాడనమాట. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఒక్కటే రాజు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రాజ్యంలోనికి వచ్చినటువంటి మనందరము కూడా చీకటితో సంబంధం లేకుండా వెలుగు సంబంధములుగా పిలువబడిన వారము, ఆ వెలుగు యొద్దకు వచ్చినటువంటి వారము. మన యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ చెప్తాడనమాట, వెలుగు చీకటిలో ఏం చేస్తుందనమాట? ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండా. ఎందుకు గ్రహించట్లేదు? దాని క్రియలు చెడ్డమైనవి. అంటే ఇప్పుడు మనలోనికి వెలుగుగా పిలబడుతున్నటువంటి ఆ యేసుక్రీస్తు వారు వస్తే మనందరం కూడా ఒక్కటవుతాం, ఒక్కటే జనం అవుతాం. మనందరికీ కూడా రాజు ఎవరు ఉంటారన్నమాట? యేసుక్రీస్తు ప్రభువు అంటాడు. రాను దినాలలో దేవుడు చేయాలనుకున్నటువంటి రాజ్యము ఏదైనా ఉందంటే యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నది అదే. ఆ రాజ్యములోనికే ఈ భూమిపైనటువంటి సకల జాతి జనులను దేవుడు ఆకర్షించుకుని వారిని ఒక్క జనముగా చేయాలని. ఇంకా వారిలో ఏముండకూడదు అనమాట? చెడు సంబంధమైనది ఉండకూడదు, చీకటి సంబంధమైనది ఉండకూడదు, సైతానిక తత్వము వారిలో ఉండకూడదు. ఇప్పుడు మనలో ఆ రెండు నివాసం చేస్తున్నాయి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే ఒక్క నీటి ఓటలో నుంచి ఒకటే సంబంధమైన నీటి ఓటు రావాలి, మంచి నీరే రావాలి. కానీ అదే నీటి ఓటలో నుంచి ఏమొస్తుందంట? కొన్ని సందర్భాల్లో మంచినీరు వస్తుంది, కొన్ని సందర్భాల్లో చెడు వస్తుంది. అంటే మన నోటి నుంచి కొన్ని సందర్భాల్లో మంచి పలుకుతున్నాం, కొన్ని సందర్భాల్లో చెడు పలుకుతున్నాం. కొన్ని సందర్భాల్లో మంచి పనులు చేస్తున్నాం, కొన్ని సందర్భాల్లో చెడు చేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో వెలుగు సంబంధాలు కొన్నాం, కొన్ని సందర్భాల్లో చీకటి సంబంధాలు కొన్నాం. ఈ రెండిటిగా ఉన్నటువంటి మన దేహంలో ఉన్నటువంటి ఈ రెండు జనములుగా ఉన్నటువంటి మన స్వభావాన్ని దేవుడు ఏం చేయాలనుకున్నమాట? రెండిటిలో ఒకటి తీసేయాలనుకుంటున్నమాట. దేవుడికి అవసరం లేనిది, మన జీవితాన్ని నాశనం చేసేదాన్ని తీసివేయాలనుకుంటున్నాడు. ఇదే కార్యక్రమం ఒక రోజున ప్రవక్త అయినట్టు ఏలియా చేశాడు. ఎన్నాళ్ళ వరకు మీరు రెండు తలంపులు కలిగినటువంటి ప్రజలు ఉంటారు మీరు? చూద్దాం ఒకసారి. 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనము. ఏలియా జనులందరి ఎద్దుకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు ఆ రెండు తలంపుల మధ్య తడబడుచుందురు,
యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాణ్ణి అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటను పలుకకపోయారు. హల్లెలూయా. రెండు విధాల స్వభావము ఆనాడు ప్రజల్లో ఉంది. కొద్దిసేపు యెహోవా దేవుడు అన్నారు, కొద్దిసేపు బయలు దేవుడు అన్నారు. కొద్దిసేపు చీకటి కార్యాలు మంచుకుంటున్నాయి వాళ్ళకి, కొద్దిసేపు దేవుని సంబంధం వెలుగు కార్యాలు. సొలొమోను రెండు చేస్తున్నాడు. అక్కడ రెండు చేయడం వల్ల రాజ్యము రెండుగా విభజింపబడింది. రెండు చేయడం వల్ల దేవునికి ఇష్టం లేదు. ఉంటే ఆయన వైపు ఉండాలి, లేదా కంప్లీట్గా సైతాన్ వైపు ఉండాలి. అదే కదా ప్రకటన గ్రంథంలో కూడా చెప్పేది, ఉంటే వెచ్చగానే ఉండు లేదా చల్లగానే ఉండు. నువ్వు రెచ్చుకుంటే ఏం చేస్తానన్నాడు? కాండించి ఉమ్మేస్తాడు. అంటే ఇక్కడ నునువెచ్చని స్థితిలో ఉంటే దేవునికి నచ్చుతామా? మనము నచ్చం. దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామా? మనము ప్రవేశించం. దేవుని యొక్క చిత్తం మన ఎడల 100% నెరవేర్చబడుతుందా? నెరవేర్చబడదు. ఇక్కడ భౌతికంగా రెండుగా విడిపోయినటువంటి రాజ్యాలను మాత్రమే కాదు మనం చూసేది, ఆత్మీయ స్థితిలో ఒకే మనిషిలో ఉన్నటువంటి రెండు విధాల స్వభావాన్ని మనం చూడాలి. ఆ రెండు విధాల స్వభావాన్ని దేవుడు ఏం చేయాలనుకున్నాడా? ఒక్కటి స్వభావం నీలో నాలో రావాలని చెప్పేసి మరి ప్రభువైన మరి యెహోవా దేవుడు ఆయన చెప్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. అతడు వచ్చి వారికి అంటాడన్నమాట. అందుకే మనకి ఇక్కడ ఇంకొక మాట ఏం చెప్తున్నాడు అన్నమాట, వారికి అందరికీ కూడా ఒకటే రాజు ఉంటాడని చెప్తున్నాడు. ఆది కాండంలోనే ఈ మాట, ఈ ప్రవచనాన్ని యాకోబు చెప్తాడు అన్నమాట. ఏమనంటే 49:10 షిలోహు వచ్చే వరకు యూదా వద్ద నుండి రాజదండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందురు అని చెప్తున్నాడు. ప్రజలు అతనికి విధేయులై ఉందరని చెప్తాడు. అంటే రాబోయే జనరేషన్ అంతా కూడా ఎవరికి విధేయులై ఉంటారని చెప్పారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి విధేయులై ఉంటారని చెప్పేసి ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తాడు అన్నమాట. అదే మాటను మీరు చూసినట్లయితే లూకా రాసినట్టు సువార్త 1వ అధ్యాయం 32-33 చెప్తాడు. ఆయన గొప్పవాడే సర్వోన్నతిని కుమారుడు అనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు కూడా ఏలును, ఆయన రాజ్యం అంతము లేనిదే ఉండెనని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. యాకోబు యొక్క వంశస్థులందరినీ కూడా ఒక్కడే రాజు పరిపాలిస్తని చెప్పాడు. అది ఎవరు చెప్పారంటే యాకోబు ఎప్పుడో చెప్పాడు, తన బిడ్డలు ఆశీర్వదిస్తున్నప్పుడు. అయితే ఆ ఒక్కరు ఎంతకాలము పరిపాలన చేశారంటే 120 సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేశారు. అది సౌలు, దావీదు, సొలొమోను. ఆ తర్వాత అది రెండుగా డివైడ్ అయింది. ఆ రెండుగా డివైడ్ అయిపోయినటువంటి ఆ రాజ్యాన్ని, ఈ భూమి పైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఒక్కటే రాజుగా పిలువబడబోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు రాని దినాల్లో ఆయన పరిపాలించబోతున్నాడని చెప్పేసి యాకోబు తన బిడ్డను ఆశీర్వదిస్తున్నప్పుడే తన యొక్క మరి బిడ్డల్లో ఒక బిడ్డను యాకోబు ఆశీర్వదిస్తూ చెప్తున్నాడు అన్నమాట. ఎవరి గురించి అంటే రానున్న రాజు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి. హల్లెలూయా. అదే మాటను మనం గమనించినట్లయితే 60వ అధ్యాయం యెషయా గ్రంథంలో 1-3 చదివితే, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లెము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదని చెప్పేసి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మరలా యెషయా ప్రవక్త చెప్తున్నమాట. జనములు ఎవరి వెలుగులోకి వస్తారంట? దేవుని వెలుగులోనికి. ఆ వెలుగు గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చినటువంటి వ్యక్తి బాప్తీసు యోహాను. ఆ వెలుగు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. మనలో ఉన్నటువంటి చీకటిని ఆయన వేరు చేయడానికి, మనలో నీతి సూర్యుడిగా ఆయన ఉదయించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి వెలుగు అనమాట. ఆయన మనలో ఉన్నప్పుడు మనం ఇక చీకటి సంబంధమైన కార్యాలు కానీ, సైతాన్ యొక్క తత్వం కానీ, ఇక చెడు అనేది మనలో లేకోకుండా దాన్ని పరిపూర్ణముగా వెలుగుగాను మంచిగాను దైవత్వముగా మార్చి మనల్ని ఒక్కటే జన్మగా దేవుడు చేయాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. మనకి ఇంకా చీకటితో సంబంధము
ఉండనికూడదు. హల్లెలూయా. యెషయా ప్రవక్త ఒక మాట అంటాడు, ఏమనంటే 9వ అధ్యాయము 6-7 వచనాలు చదివితే మీకు అక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. యాలి అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అది ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయం వల్ల నీతి వలన రాజ్యము స్థిరపరచబట్టకు అతడి సింహాసనాసీనుడి రాజ్య పరిపాలన చేయను. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును. హల్లెలూయా. సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. అతడి సింహాసనాసీనుడి రాజ్య పరిపాలన చేస్తాడు. అతడు ఎవరు? అతడు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడు ఈ భూమి పేరటువంటి అన్య జాతి ప్రజలందరూ కూడా ఆయన రాజ్యంలోనికి వస్తున్నారు. చివరిలో రావాల్సింది ఎవరంటే, ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం కదా 12 గోత్రాల వారు. ఆ 12 గోత్రాల వారు కూడా కంప్లీట్గా యేసుక్రీస్తు వైపు టర్న్ అవుతారు. ఇది ఎందుకు లేట్ అవుతుందంటే, ముందు మనం రక్షింపబడ్డానికి దేవుడు మనపైన కృప చూపించాడు. ఒక యజమానుడు తన కుమారుడికి పెండ్లి విందు చేసి, విందుకి రమ్మని, ఇందుకు రమ్మని ఎవరిని ఇన్వైట్ చేశాడు? ముందు ఆప్తులైనటువంటి వారు, బంధువులను పిలిస్తే బంధువులు వచ్చారా? రాలే. ఆ బంధువులు ఎవరో? ఇజ్రాయేల్ 12 గోత్రాలు. అప్పుడు ఏం చెప్పాడంటే, మీరందరూ వెళ్ళి వీధిలో ఎవరు కనబడితే వాడిని ఇన్వైట్ చేయను. కుంటోళ్ళని, గుడ్డోళ్ళని, చెవిటోళ్ళని, వ్యభిచారని, దొంగని, నరహంతకుడని ఎవరని చూడొద్దు, అందరినీ పిలవండి. ఈ పిలుపుని బట్టి ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళందరూ కూడా ఈ విందులోనికి రావడానికి అవకాశం ఉందని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ఉపమానంలో చెప్పాడన్నమాట. మొదట పిలుపు వెళ్ళింది ఇశ్రాయేలీయులకి, తృణీకరించారు. మనకి పిలుపు వచ్చింది, మనం అంగీకరించాం. మనందరం కూడా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రోజు వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకొని చివరి నిమిషంలో ఇశ్రాయేల్ అందరి కళ్ళు కూడా తెరబడతాయి. ఆల్రెడీ మెస్సీ వచ్చాడు, మెస్సీ మన కొరకు చేశాడు ఇంత గొప్ప కార్యము అని చెప్పేసి అది అతి త్వరగా జరగబోతుందేమో. ప్రస్తుత దినాలు అలాగే ఉన్నాయి. దేవుని యొక్క రాకడకు అన్నీ కూడా ఏమవుతున్నాయన్నమాట? సిద్ధపడుతున్నాయి. కానీ దేవుని పోలికలో ఉన్నటువంటి మానవుడు సిద్ధపడట్లేదు. ఇన్ని చూస్తున్నా కూడా ఇంకా భూమి పైన ఏదో దాచుకోవాలి, ఏదో సంపాదించాలి. దాచుకున్నాయి మన ఉంటున్నాయా? మన కళ్ళతో చూస్తున్నాం కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ మధ్య, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఒక క్షణంలో ఏమైపోతాయి అనమాట, నామరూపాలు లేకోకుండా మొత్తం బూడిదైపోతున్నాయి కొన్ని. అంటే వాళ్ళు ఆ బిల్డింగ్ని కట్టడానికి ఎన్ని సంవత్సరాలు కష్టార్జితం పెట్టి ఉంటారో ఆలోచించండి. వాళ్ళు ఊహించారా? వాళ్ళు అనుకుంటున్నారా? మనం దేవునితో నడిస్తే, దేవునితో సహవాసం చేస్తే మనకి ఇల్లు వాకిలి ఉన్నా లేకపోయినా సమస్తమును కూడా ఆయన అనుగ్రహిస్తాడు. మనకి ఏది ఏ సమయంలో ఎంత కావాలో ఆయన ఇచ్చే దేవుడు. మనకు పర్మనెంట్ రెసిడెన్సీ ఈ భూమి పైన అవసరంలే. పర్మనెంట్ రెసిడెన్సీ ఎక్కడ కావాలన్నమాట? పరలోకంలో కావాలి. దాన్ని సంపాదించడం కొరకు భూమి పైన ఏమున్నా లేకపోయినా దేవునితో మంచి సహవాసాన్ని మనం కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆపే స్థితిలో రెండుగా ఉన్నటువంటి మనిషిని ఒక్కటిగా చేసి ఆయన మనలో నివాసమును కల్పించుకొని యుగాలు కూడా ఆయన మనలో, మనము ఆయనలో నివాసం చేయనట్లుగా దేవుడు మనలను మార్చుకోవాలని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. హల్లెలూయా. ఆ రెండుగా మరి విభజింపబడినటువంటి ఆ రాజ్యము ఇప్పుడు ఒకటే రాజ్యముగా ఉంది భౌతికంగా. అయితే ఆత్మీయ స్థితిలో ఇంకను వారు దేవుని వైపు పరిపూర్ణముగా మరల్చబడి వారిలో యేసుక్రీస్తు గురించినటువంటి ఆ యొక్క ప్రవచన నెరవేర్పు అనేది ఇంకా వారిలో నెరవేర్చబడలేదన్నమాట. ఆ ప్రవచన నెరవేర్చబడిన రోజున ఈ భూమి పైన అంతా కూడా అయిపోతుంది అనమాట. ఇంకేముండదు ఇంకా. హల్లెలూయా.
ఈ భూమి పైన దేవుని అంగీకరించినటువంటి ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందంటే, చెట్టుకొకరే పుట్టుకొకరే వాళ్ళు గుండెలు బాదుకొని రోధిస్తారు, ఏడుస్తారు. ఆ పరిస్థితులు రాకోకుండా ఉండాలని చెప్పేసి దేవాతి దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనము ఆయన యొక్క ఉదయకాంతిలోనికి మనం వద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణ గ్రంథంలో ఒక మాట అంటాడు. ఆ మాటని చదివేసి మనం ముగించేద్దాం. 11వ అధ్యాయము 15వ వచనము. 11:15. 7వ దూత బూరబూదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము అయ్యను, ఆయన యుగ యుగముల వరకు ఏలునని చెప్పాను. యెషయా ప్రవక్త ద్వారా ఇందాక మనం చదువు, దావీదు సింహాసనమును అతడు యుగ యుగములు కూడా పరిపాలన చేస్తాడని. ఇక్కడ ప్రాణ గ్రంథంలో మరి భక్తుడైనటువంటి యోహాను ద్వారా రాయించడం జరిగింది. ఇక భూలోకం అంటే రాజ్యం అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వశం అవుతుంది. ఇక ఒకటే రాజ్యం, ఆ ఒకటే రాజ్యానికి ఒక్కడే రాజు. ఎవరన్నమాట? యేసుక్రీస్తు ప్రభు. దానియేలు ప్రవచనం కూడా అదే. ఏ చేతి సహాయం లేనటువంటి రాయి ఆ పాదాలను ఏం చేస్తుంది అన్నమాట? తుత్తి నీళ్ళుగా చేస్తుంది. ఆ రాయి అంతకంతకు అది ఏమవుతుంది అన్నమాట? అభివృద్ధి చెందుతుంది. ఈరోజు చూడండి, క్రిస్టియన్ దేశాలు ఎన్ని ఉన్నాయి ఈ భూమి పైన? మెజారిటీ ఎవరన్నమాట? క్రిస్టియన్ దేశాలు. ఈ దేశాలన్నీ కూడా ఇంకా విస్తరిస్తాయి రాను దినాల్లో. ఇప్పుడు ఏదైతే దేశాలు అన్య జాతి వాళ్ళ సాంప్రదాయాలతో నింపబడినాయో ఆ దేశాలు కూడా రాను దినాల్లో క్రైస్తవ దేశాలుగా మారుతాయి. క్రైస్తవ దేశాలుగా మారడం మాత్రమే కాదు, కానీ అందరూ కూడా క్రీస్తు స్వారూప్యంలోనికి రావడానికి దేవుడు తన యొక్క సేవకుల ద్వారా తన మాటలను ఏం చేస్తున్నాడన్నమాట? ప్రకటిస్తూ ఉన్నాడన్నమాట. హల్లెలూయా. ఈ రోజున మనము రెండుగా ఉన్నటువంటి మన స్వభావాలు, మన స్వభావం, కొద్దిసేపు చీకటి, కొద్దిసేపు వెలుగు, కొద్దిసేపు మంచి, కొద్దిసేపు చెడు, కొద్దిసేపు దైవికమైనటువంటి తత్వము, కొద్దిసేపు సైతానిక తత్వం. ఈ తత్వాన్ని నుంచి దేవుడు వేరు చేయాలని చెప్పేసి దేవుడు ఆశపడుతున్నాడు. అదే ప్రవచనాన్ని ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు. 2 జనాలు కాదు, ఒక్కటే జనము. 2 రాజ్యాలు కాదు, ఒక్కటే రాజ్యము. ఇంకా ఒక్కడే రాజు. వాళ్ళు పరిపాలించే రాజు ఎవరై ఉండాలన్నమాట? యేసుక్రీస్తు అన్నారు. సంఘానికి రాజు ఎవరన్నమాట? యేసుక్రీస్తు. సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు. నీ దేహంనంతా కూడా కంట్రోల్ చేసేది ఏంటనమాట? నీ హెడ్. నీ హెడ్. మన హెడ్ ఎవరై ఉండాలన్నమాట? యేసుక్రీస్తు అన్నారు. అప్పుడు మనలో ఏ చీకటి సంబంధమైనవి కానీ, ఏ చెడు సంబంధమైనవి కానీ, ఎటువంటి సైతానికి సంబంధమైనవి కానీ మనలో ఏలుబడి చేయవు. అప్పుడు మనము ఒక్కటే జనముగా ఉంటాం. ఒక్కటే జనముగా ఉంటాం. ఆ ఒక్కటే జనము ఎలా ఉంటామంటే, దేవుడు, దేవదూతలు, మానవులు అందరూ కూడా ఒక్కటే. హల్లెలూయా, హల్లెలూయా. ఆదిలో దేవుడు, దేవదూతలు, మానవుడు ఒక్కడిగానే ఉన్నారు. ఒక్కడిగానే ఉన్నారు. వారందరూ కూడా మహిమలో ఉన్నారు. వారందరూ కూడా దైవికమైన లక్షణాలు కలిగి, వారందరూ కూడా యుగాలు జీవించి నిత్యత్వంలో ఉన్నారు. కానీ ఎప్పుడైతే పాపం చేశారో మానవుడు రెండుగా అయిపోయాడు. ఆ రెండుగా అయిపోయిన దాన్ని, చెడుని తొలగించి దేవుడు ఒక్కటిగా చేసి మంచిగా మార్చాలని చెప్పేసి దేవుడు ఆశిస్తున్నాడు. ఉదయకాల సమయంలో మనము 2 విధాల మనస్తత్వంతో ఉండకోకుండా మనము దేవునికి పరిపూర్ణంగా మనం సమర్పించుకున్న వారమై, మనల్ని పరిపాలించే రాజు ఎప్పటికీ కూడా ఆ యేసుక్రీస్తై ఉండాలని చెప్పేసి ఆశపడదాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.